ఆ దేవదేవత సన్నిధానంలోకి అడుగు పెడితేనే ఏదో తెలియని ఆకర్షణ ఏదో మొదలవుతుంది. ఆ పక్కనే తుంగభద్రమ్మ పరవళ్ళు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో వైభవాన్ని సందర్శించిన మన దేవాలయాలు ఈరోజు శిథిల వ్యవస్థకు దగ్గరవుతున్నాయంటే ఎంతో బాధాకరం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ టెక్ మీడియా. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మేము ఎందుకో నాకు జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవాలనిపించింది. సో ఇమ్మీడియట్గా నేను కర్నూలు నుండి అలంపూర్కి ట్రావెల్ చేశాను. సో ట్రావెల్ చేసినాక నేను దేవాలయం దగ్గరకు వచ్చినాక అమ్మవారి దర్శనం చేసుకునేదానికి అక్కడ బండి పార్క్ చేసుకున్న తర్వాత అలాగే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. వాక్ చేసుకుంటూ వెళుతూ అట్లే చూసుకుంటూ అన్ని దేవాలయాన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఇలా వచ్చాము. మన అలంపూర్ జోగులాంబ దేవాలయాన్ని మనం ఒకసారి సందర్శించినామనుకో, సో అక్కడుండే కళాఖండాలు, శిల్పాలు ఇలా మన సాంప్రదాయాలకి, సంస్కృతికి తగినట్టు ఉంటాయి. కానీ అప్పుడు రాజుల్లో జరిగిన దేవాలయాలపై దాడుల్లో మన అలంపూర్ దేవాలయం ఒకటి. సో అక్కడ దాడి చేయడం వల్ల ఎన్నో శిలాఖండాలు, శిల్పాలు అన్నీ మన ఉనికిని పోగొడుతున్నాయి. సో అలా అని మనం చెప్పట్లేదు కానీ, సో మన సంపదని మనం రక్షించుకోవాలని ఫస్ట్గా మేము వెళ్ళే చోటు అయితే శివుని గుడికి వెళ్తున్నాము. సో శివుని గుడి దర్శించుకున్నాక మేము అక్కడ నుండి జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నామని నేను నా ఫ్రెండు స్ట్రైట్గా వెళ్తున్నాము. అసలు శివాలయం చూస్తే ఎంత అద్భుతంగా ఉందో, ఎంత శిల్పాలు, శిలాఖండాలు చాలా అద్భుతంగా ఆనాటి శిల్పులు కళా వైభవాలు దాన్ని ఎలా చెక్కారనేదే మనకు ఒక వింత. సో అలాంటి శిల్పకళలు చెందినవారు ఆనాటి కాలంలో ఉండడం ఒకసారి మనం సందర్శించినట్లయితే ఆ శివాలయంలో శివలింగం కానీ, నంది కానీ, ఆ శిల్పఖండాలు కానీ, మనకి హంపిలో ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ మన అలంపూర్లో కానీ అలా ఉన్నాయి. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది మనం చూసిన తర్వాత. సో నేను ప్రీవియస్గా పోయొచ్చాను కానీ ఇప్పుడు క్యాప్చర్ తీస్తున్నాను కాబట్టి బాగా చూశాను. అందులో నాకు అనిపించింది ఏంటంటే, మన పూర్వీకులు ఎంత అందంగా శిల్పకళలు, శిలాఖండాలు బాగా చేశారనేది. నేను నా ఫ్రెండ్ అయితే ఎగ్జాక్ట్గా 2:00 వెళ్ళాము. సో 2:00కి దర్శనం అయితే లేదు. ఇక్కడ నుండి అయితే 3:00కి అట్లా దర్శనం చేస్తారు. అప్పుడు గుడి ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు దర్శనం చేసుకోవచ్చని పక్కన అడిగితే కౌంటర్లో చెప్పారు. సో అంతవరకు మేము వెయిట్ చేసాము. వెయిట్ చేసి అమ్మ సన్నిధానంలోకి వెళ్ళాలని పోతున్నాము. సో పక్కనే ఉన్న తుంగభద్ర నదిని దర్శించుకొని అక్కడ నుండి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మ సన్నిధానంలోకి ఎప్పుడెప్పుడు పోవాలని మాకైతే చాలా కోరికగా ఉంది అమ్మను దర్శించుకోవడానికి. సో మేము అక్కడ నుండి తుంగభద్ర నది దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాం. ఎట్టకేలకైతే మాకు 3:00కి దర్శనం చేసుకొని అమ్మవారిని బయటకు వచ్చాము. సో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సపోర్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇలాంటి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇలాంటి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను ఇలాంటి వీడియోస్ నా తరపున నా ఛానల్లో నేను తీయాలనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ గైస్.